హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరూ దేవుడిచ్చేటువంటి సహాయముతో సంతోషంగా సమాధానమైనటువంటి జీవితమును గడుపుచున్నారని విశ్వసిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి 124వ కీర్తన 8వ వచనమును చదువుకొని దేవునిని మహిమపరుద్దాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఈ వచనములో మనకు శక్తి కలిగిన సహాయము ఎక్కడి నుండి వస్తుందో తెలియచెప్పే విషయము నేర్చుకుంటాం. మన సహాయము యెహోవా నామమునందే ఉన్నది. ఆయన ఆకాశమును భూమిని సృష్టించినవాడు. ఈ వచనము మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. జీవితంలో కష్టాలు, సమస్యలు, భయాలు వచ్చినప్పుడు మనము మన శక్తిపై కాకుండా దేవునిపై, సహాయము వైపై ఆధారపడాలని ఆయన మనకు తెలియజెప్తున్నాడు. మనకు సహాయము యెహోవా నుండే. అంటే మనుషులు, ధనము, స్థానము ఇవన్నీ కొంతవరకు మాత్రమే సహాయము చేయగలవు. కానీ దేవుడు మాత్రము సంపూర్ణ సహాయకుడు. ఆయన సమయానికి మనకు రక్షణ, మార్గదర్శకత్వము చేస్తాడు. ఈ వచనములో మరొక గొప్ప విషయము ఏమిటి అని అంటే, ఆకాశము మరియు భూమిని సృష్టించిన దేవుడు మనకు సహాయకుడు. అంటే ఈ విశ్వాన్ని సృష్టించిన మహాశక్తి మన పక్షాన ఉంది. అందుకే మనము భయపడాల్సిన అవసరము లేదు. కాబట్టి ప్రతి పరిస్థితిలో దేవుని వైపు విశ్వాసం ఉంచి ఆయన నామాన్ని నమ్ముకొని ముందుకు సాగాలి. అప్పుడు మన జీవితము ధైర్యంతో, శాంతితో నింపబడుతుంది. ఇటువంటి గొప్ప అనుభూతి, ఆశీర్వాదము దేవుడు మనకు, మన కుటుంబస్తులందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.